హాయ్ సార్. మీరు ఇన్స్‌పెక్షన్‌కి అప్రోచ్ అయ్యారు గదా! సో, మా అప్రోచ్ ఎలా ఉంది? అండ్ మీకెలా అనిపించింది? నేను యూట్యూబ్‌లో చూసాను. మీదే కాకుండా ఇంకా 2 కూడా చూసాను. వాళ్ళని ముందు అప్రోచ్ అయ్యాను. అంటే వాళ్ళయి కూడా పెద్ద కంపెనీలాగా బ్రాండ్ కంపెనీలాగానే ఉన్నాయి. ఓకే. అయితే వాళ్ళది కొంచెం బ్రాండ్ ఏమో రేటింగ్ కూడా మంచిగా అనిపించి చూసాము. ఓకే. అయితే ఫస్ట్ ఒకసారి వచ్చారు, చూసారు. 10 నిమిషాలు చూసేసి ఇది ఎపాక్సీ ప్రాబ్లమే. ఎపాక్సీ పెట్టించండి అని చెప్పారు. సో, ఓకే. దానికి అప్పుడు సాల్వ్ కాలేదు. పెట్టించాను. ఓకే. అట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ లీకేజ్ ఉంది. మళ్ళీ ఇంకొక బ్రాండ్ కంపెనీకి ఎళ్లి మళ్ళీ వాళ్ళని అప్రోచ్ అయ్యాం. ఓకే. వాళ్ళొచ్చి ఏమన్నారంటే ఎపాక్సీ ఆల్రెడీ పెట్టించారు కదా! ఇది మేబీ కమోడ్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు. లేకపోతే ఏమైనా టాప్స్‌లో ప్రాబ్లమ్ అయినా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో, మళ్ళీ కమోడ్ రీఇన్‌స్టాల్ చేయడంలో మళ్ళీ ఒక 5,000 దాకా వేస్ట్ అయిపోయింది. ఓకే. సో, ఆల్రెడీ నేను ఒక 15,000-20,000 వేస్ట్ చేశాను దీంట్లో. సో, నాకింకా అర్థం కాలేదు ఏం చేయాలని చెప్పి. అప్పుడు నేను శివని కాంటాక్ట్ అయ్యాను. శివ ఏమన్నాడంటే, "సార్ నేనొస్తాను. మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదాకా నేను చూసుకుంటాను సార్" అని చెప్పాడు. నాకది మంచిగా అనిపించింది. నేను మళ్ళీ ఆయన టైమ్ టు టైమ్ చెప్పాడు. నేను ఈరోజు వస్తా అంటే పక్కాగా వచ్చేసాడు. ఈయనెంబటే ఇంకా సుమన్, ఆదిత్య వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అసలు ప్రాబ్లమ్ సొల్యూషన్ వచ్చేదాకా వదలరు వాళ్ళు. అట్లా ఉన్నారు. సో, ఫైనల్‌గా మీకు అనుకున్న చాలా రిజల్ట్ హ్యాపీగా అనిపించింది. అది చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమే. అందుకని ఆ బ్రాండెడ్ కంపెనీలు కూడా వాళ్ళు కూడా రెక్టిఫై చేయలేకపోయిండ్రు. కానీ వీళ్ళు దాని మీద టైమ్ స్పెండ్ చేసి, ఎందుకంటే వాళ్ళు ఒక 5, 10 మినిట్స్ ఆర్ 20 మినిట్సే స్పెండ్ చేశారు. వీళ్ళైతే ప్రాబ్లమ్ దొరికే వరకు వదలలేదు. అసలు ప్రాబ్లమ్ ఏంటి సార్? ప్రాబ్లమ్ ఏంటి అంటే, మేము ఒక బాక్స్ చేపించాము కార్పెంటర్‌తో. 1.5 ఇంచ్ నెయిల్ పైప్‌కి స్క్రూ చేశాడు. సో, దాంట్లో నుంచి ఏం లీకేజ్ అయితే ఏం కావట్లేదు. సో, మెషిన్‌తోని ఏం దొరకట్లేదు అది. దొరక్కపోయినా కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్స్ తోని ప్రెషర్ పంప్ వేరే అన్ని ఎక్విప్‌మెంట్స్ వాడి డిఫరెంట్ టెక్నిక్స్ వాడేసి ఎక్కడి నుంచి అది ఎట్లా ఉంది మిగతా ఫస్ట్ అన్ని పైపులన్నీ చెక్ చేసి ఎక్కడ ఏమీ లేదని అనుకున్నప్పుడు ఇంకా బాక్స్ ఒక్కటే ఉంటదని చెప్పేసేసి ఆ బాక్స్ కూడా స్క్రూస్ చాలా కష్టమైన ఓపెన్ చేసి అది రెక్టిఫై చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఈ ప్రాబ్లమ్ తోని అట్‌లీస్ట్ 3-4 మంత్స్ నుంచి సఫర్ అవుతున్నాము. మనీ కూడా చాలా వేస్ట్ అయినాయి. సో, ఎవరెవరినో అప్రోచ్ అయ్యే బదులు డైరెక్ట్ శివనే అప్రోచ్ అయిపోతే ఓకే. శివ వన్ టైమ్ సొల్యూషన్ దొరికిపోతుంది. ఓకే. థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.